హలో అందరికి. నిమ్మకాయలండి నిమ్మకాయలు. ఒక కవర్ అయితే రూ. 70, 2 కవర్లయితే రూ. 120. కొంటే కొనండి లేకపోతే వెళ్ళిపోండి. మన దగ్గర బేరాలు లేవమ్మా. ఏంటి సైడ్ బిజినెస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నానని అనుకుంటున్నారా? కాదండి. ఏంటి నిమ్మకాయలు ఇంత కాస్ట్ అయిపోయాయి. గోల్డ్ కన్నా దారుణంగా రేట్లు పెరిగిపోయాయి. చలికాలంలో ఈ నిమ్మకాయలు చీప్‌గా వచ్చాయి. అప్పుడు మొఖం కూడా చూడలేదు వీటిని. వేసవి కాలంలో అయితే ఇప్పుడు ఇవి కొందామంటే వీళ్ళు నా మొఖం చూస్తున్నారు. ఈ నిమ్మకాయల్ని చాలా మంది చాలా రకాలుగా స్టోర్ చేస్తారు. అయితే నేను ఎలా స్టోర్ చేసేస్తానో చెప్పేస్తాను వచ్చేయండి. నిమ్మకాయలు నిగనిగలాడుతున్నాయని వాష్ చేయకుండా మాత్రం జ్యూస్ పిండకండి. నిమ్మకాయల మీద మట్టి ఉంటుంది. వాష్ చేసి జ్యూస్ పిండండి. పిండిన ఈ జ్యూస్‌నంతా కూడా ఒక బాటిల్‌లో ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. ఒక 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. నేనిలా స్టోర్ చేసుకుంటాను జ్యూస్‌ని. నాకు 2 కవర్ల నిమ్మకాయలకి 2 బాటిల్స్ అంటే ఒక బాటిల్ ఫుల్‌గా, ఒక బాటిల్ హాఫ్‌గా జ్యూస్ వచ్చింది. సో, నేను నిమ్మకాయ జ్యూస్‌ని ఇలా స్టోర్ చేస్తాను. అయితే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో ఈ టిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక కన్ను వేసి ఉంచేయండి. మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకొస్తా. దిస్ ఈజ్ సల్మా సైనింగ్ ఆఫ్. టాటా బాయ్ బాయ్.